जवाहरलाल नेहरू जवाहरलाल नेहरू कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जवाहरलाल नेहरू अमर है कांग्रेस पार्टी कांग्रेस पार्टी हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद కాంగ్రెస్ పార్టీ సేవదల్ జాతీయ అధ్యక్షులు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి 62వ వర్ధంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గాజంగి నందయ్య గారికి, మరి జాతీయ కాంగ్రెస్ సేవదల్ అధ్యక్షుడిగా తొలి అధ్యక్షుడిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి సమయం లోపల మరి ముందుండి కాంగ్రెస్ పార్టీ సేవదలు నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అటువంటి మహానాయకుడి సారథ్యంలో నడిచినటువంటి కాంగ్రెస్ సేవదల్ ఈరోజు రూపాంతరం చెందుతూ దేశంలోనే ఎక్కువ సభ్యులు కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ శక్తిగా మారిందంటే మరి జవహర్లాల్ నెహ్రూ గారి కృషి అని సందర్భంగా తెలియజేస్తూ, మరి వారు ప్రవేశపెట్టినటువంటి పంచవర్ష ప్రణాళికలే కానీ మరి భారతదేశంలోని ఉన్నటువంటి చిన్న రాష్ట్రాల అంశాలే కానీ ఈరోజు భారతదేశం లోపల ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిందని, ఐటీ టెక్నాలజీ కూడా మరి వారి హయాం నుంచే వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆనాడు ప్రవేశపెట్టినటువంటి నీటి ప్రాజెక్టులే ఈరోజు తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ సేవదళ కార్యకర్తలందరూ కూడా మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల లోపల కూడా మరి పెద్ద ఎత్తున విజయం చేకూర్చే విధంగా కాంగ్రెస్ సేవదళ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంత తక్కువ సమయంలో కూడా కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధంతి సందర్భంగా ముఖేష్ ఖన్నా గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా అప్పుడుగా చిక్కుబడి ఈరోజు అంతా క్లియర్ అయిన తర్వాత వచ్చి పరిపాలన చేసేది వేరు. ఆ రోజు మన భారతదేశంలో ఒక గుండు సూటి కూడా తయారు చేసుకునే పరిస్థితి లేదు, బియ్యం లేవు, గోధుమలు లేవు, విదేశాల మీద ఆధారపడి అప్పుడు ఆ సమయంలో క్లిష్ట పరిస్థితిలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి ఒక్కొక్కటి చేసుకుంటా ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా చేసేది కొద్దిమంది గొప్ప చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, మనం ప్రతి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఈ భారతదేశ ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబం కొరకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. వాళ్ళు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మనం మర్చిపోకుండా గట్టి చేసుకోవడం అవసరం ఇంతనే ఉంది. వారి అడుగుజాడల్లో మన కార్యకర్తలందరూ మనం ముందుకెళ్ళి ఇంకా ఈ దేశ అభివృద్ధి వరకు పాటుపడదామని చెప్పి ఒక శబ్దం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు గౌరవ నందన్న గారికి, బండ శ్రీధర్ గారికి, నాగభూషణ్ గారికి, ముఖేష్ ఖన్నా గారికి అందరికీ నమస్కారాలు తెలుపుతూ, నెహ్రూ గారి కుటుంబం అన్నా, గాంధీ గారి కుటుంబం అన్నా, వారి దేశం కోసం సేవలు అందించిన కుటుంబం, స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబం
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం కాబట్టి వారిని ఖచ్చితంగా యువత దేశ ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు దేశం ఏ విధంగా వెనుకబడిపోతుంది, ఏ విధంగా జీడీపీ తగ్గుతుంది, ఏ విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి నిత్యావసరాల వస్తువులు పెరుగుతుందో, ఈ దేశ పరిపాలన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా వెనుకబోతుందో ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబో రోజులలో వారి వారసుడైన వారి మన్మడైన రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోయాల్సిన అవసరం మనందరిపై ఉందని గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర ఉద్యమంలో తను ఉన్నటువంటి యావత్ ఆస్తిని దేశ స్వతంత్రానికి దేశానికి అప్పగించినటువంటి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు. బట్ కేవలం ఆస్తిపాస్తులే కాకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు అప్పుడు ఉన్నటువంటి ఆంగ్లేయులు జైల్లో పెట్టినటువంటి సంగతి భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రధానమైన సంగతి అందరికీ తెలిసింది. అప్పుడు గుండు పిన్ను కూడా మనం ఉత్పత్తి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ వారి ప్రధానమంత్రి వారి హయాంలో ఎయిమ్స్ కానీ, ఐఐటి కానీ, జేఎన్టీయూ కానీ, ఇస్రో కానీ అనేక సంస్థలు జ్ఞాన ఖండాలను భారతదేశానికి ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మహానుభావుడు మరి నెహ్రూ గారని చెప్పక తప్పదు. వారి యొక్క వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు 4000 కిలోమీటర్లు నడిచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్మికులను, కర్షకులను, రైతులను, నిరుద్యోగులను, అనేక కార్మికులను సంఘటితం చేయడానికి కొరకు నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చేటువంటి నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు చెప్పక తప్పదు. వారు రానున్నటువంటి రోజుల్లో భారతదేశ ప్రధానిగా చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మిత్రులను కూడా నమస్కారం లేదు. మాజీ ప్రధాని భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాడి ప్రప్రథమంగా భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి 62వ వర్ధంతిని పురస్కరించుకొని ఈనాడు కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యం లోపల జరుగుతున్న వర్ధంతి కార్యక్రమానికి నాతోడు సోదరుడు ఎస్సీసీల అధ్యక్షుడైనటువంటి సోదరుడు రాజ్ కుమార్ గారు కూడా జవహర్లాల్ నెహ్రూ గారికి 62వ వర్ధంతి సోదరుని నివాళులర్పిస్తున్న కార్యక్రమంలో భారతదేశం లోపలనే నెహ్రూ గారి కుటుంబం అగర్భా కుటుంబం. వారికి వాళ్ళ తండ్రి గారైన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు వాళ్ళ డైలీ ఏదైతే వారు వాడే దుస్తులు కూడా లండన్ నుంచి ఇస్త్రీ అయి ఫ్లైట్లో ఇండియాకి వస్తుండే. అటువంటి అగర్భా కుటుంబాన్ని కేంద్ర ప్రధానమంత్రి ఏం చేస్తుండు, నెహ్రూ కుటుంబంతో మన స్వాతంత్రం రాలేదు, గాంధీ కుటుంబంతో రాలేదు చిత్రీకరించుకుంటూ వ్యంగ్యంగా తెచ్చుకుంటూ మొత్తం మూడే ఈ స్వాతంత్రం తెచ్చి బీజేపీ ప్రభుత్వమే పాలిస్తున్న స్థాయిలో కూడా అందరినీ దొంగలుగా చిత్రీకరించడం జరుగుతుంది. అయ్యా మోదీ గారు, మీరు ఏ సంవత్సరం పుట్టినో మీరు ఆలోచించుకోవాలి. మీరు పుట్టక ముందు స్వాతంత్రం 1947లో వచ్చింది. 47లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళను తరిమి కొట్టినప్పుడు భారతదేశంలో గుండు పిన్ను కూడా మనము తయారు చేసే స్థాయిలో లేము. ఆనాడు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉండి సూదు కాని నుంచే కాకుండా రైలు పెట్టేలా కానీ ఇవాళ శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం కానీ అటువంటి స్థానాన్ని సంపాదించి ప్రపంచ దేశాలనే హైలైట్గా ఇండియాను నిలిపిన గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పక తప్పదు. వారి హయాంలో పడినే ప్రపంచ దేశంలో కూడా ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించడం జరిగింది. మనకు స్వాతంత్రం రాకముందు ఐక్యరాజ్య సమితి లోపల చాలా లుగలుగులు ఉంటాయి. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఐక్యరాజ్య సమితి ఒక సంస్థలాగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అటువంటి ప్రజాప్రతినిధులందరూ కలిపి ఒక ఐక్యరాజ్య సమితి స్థాపించిన తర్వాత దాంట్లో ప్రధాన భూమిక జవహర్లాల్ నెహ్రూ గారు పోషించడాన్ని పత్రికాముఖం చెప్పక తప్పదు. అట్లాంటి భారతదేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళమని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు నెహ్రూ కుటుంబాన్ని, గాంధీ కుటుంబాన్ని, వాళ్ళు పెట్టిన నెహ్రూ కాలం నాటి పెట్టిన
హెరాల్డ్ అనే పత్రిక మీద అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కుంభకోణాలు చేసుకున్న అనే స్థాయికి దిగజారిపోయిన ప్రధానమంత్రి ఉన్నట్టు భారతదేశంలో మోదీ గారు అని చెప్పక తప్పదు. వారికి ఎంత చెప్పినా నెహ్రూ కుటుంబం తక్కువనే. భవిష్యత్తులో నెహ్రూ గారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి కష్ట ఫలితంతో రేపు కాబోయే ప్రధానమంత్రి, భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో చూసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈనాడు ఈ నెహ్రూ గారి వర్ధంతికి నన్ను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ సేవదళ అధ్యక్షులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై